మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే చాలు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు అనే వార్తలే నిత్యం మనం చదువుతూ ఉంటున్నాం. ఎందుకు ఇలా చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, వారి జీవితంలో వచ్చే సమస్యలను తట్టుకోలేక, శోధనలు ఎదుర్కొనలేక చాలామంది భయంతో చాలామంది మరణిస్తున్నారు. కానీ సమస్యలు అనేవి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమయంలోనో లేదా ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్య వచ్చిందని మన ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఈ భూమి మీద మనిషి అనేవాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడికి సమస్య వస్తుంది. కుటుంబ సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అప్పుల సమస్యలు ఉంటాయి. సమస్య వచ్చిందని చనిపోతే ఇంకా ఆ జీవితానికి అర్థం అనేది ఏది ఉండదు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఒకసారి ఆ మాటను చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును. జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి వస్తాయి, అది కామను. కానీ ఏం చెప్తున్నానంటే దేవుడు, మీరు మోయగలిగినంత సమస్యలు మాత్రమే మీకు వస్తాయి. అదేవిధంగా ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఒక సమస్య రాగానే కృంగిపోయి బాధపడి దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఆ టెన్షన్లోనో ఫ్రస్ట్రేషన్లోనో చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. కానీ మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి దేవునికి మొరపెట్టండి. దేవునికి ప్రార్థన అనేది చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు వచ్చిన సమస్య నుంచి బయటపడే మార్గాన్ని మీకే చూపిస్తాడు. బయటపడే పరిష్కారాన్ని మీకే చూపిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు వచ్చిన సమస్యను చూసి మీరు దయచేసి భయపడొద్దు. ఎందుకంటే మీరు మీ బలాన్ని చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఏమీ సాధించలేరు. ఎప్పుడు కూడా మీరు మీ బలాన్ని చూసి, మీకున్న శక్తిని చూసి మీరు కంగారు పడొద్దు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బలాన్ని నమ్మాలి, దేవుని యొక్క శక్తిని నమ్మాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మనల్ని తప్పించుకునే మార్గాల్ని మనకు చూపిస్తాడు. కాబట్టి ఎవరు కూడా మీకు వచ్చిన సమస్యలు, దీనికి పరిష్కారం అనేది లేదు, నేను ఇంతే, దీని నుంచి నేను బయటపడలేను అనే నెగిటివ్ థాట్స్తో మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా దయచేసి మీరందరూ కూడా దేవుని వైపు తిరగండి. మీకు సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకువస్తాడు. ఎందుకంటే దేవుడు ఒకసారి మాట ఇస్తే వెనకడిగేసే వాడు కాదు. కాబట్టి దేవుని నమ్మండి. ఓకేనా? మీకు సమస్య వచ్చినప్పుడు దేవుడికి చెప్పండి, పరిష్కారం కూడా దేవుడే చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీకు ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి మీరందరూ బయటపడతారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్.